హైదరాబాద్లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతాయన్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. అసెంబ్లీ మీడియా హాల్లో దోమతెరతో కుట్టించినటువంటి గౌన్తో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 4-5 సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దోమలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం, స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుండే. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధాన్ని ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతో ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్ట